అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ రాఘవయ్య కొడుకులు 7వ భాగం. క్రితం ఎపిసోడ్లో తమ ఇంట్లోకి కోడలిగా వచ్చింది కామరూప మోహినీలు అని పద్మ ద్వారా తెలుసుకున్న సురేష్కి తన తల్లికి జరిగిన యాక్సిడెంట్కి ఈ మోహినీలకి ఏమైనా సంబంధం ఉందా అని అనుమానం వచ్చి ఆలోచనలో పడ్డాడు. మరోవైపు లక్ష్మి తమ తిండి వీక్నెస్తో ఆడుకుంటుందన్న విషయం తెలిసిన తల్లి మోహిని పిల్ల మోహిని లక్ష్మికి యాక్సిడెంట్ చేయించి తమ లక్ష్యానికి దూరంగా వెళ్లేలా చేశారు. కానీ లక్ష్మి ద్వారా విషయం తెలియటంతో పద్మ ఇంట్లోకి అత్తగారి స్థానంలో రావటంతో ఆమెను కూడా అడ్డు తప్పించి తామొచ్చిన పని పూర్తి చేసుకుని పోవాలని తల్లి మోహిని పిల్ల మోహిని నిర్ణయించుకున్నాయి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రాఘవయ్య ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ధ్యానంలో కూర్చొని తన దివ్య దృష్టితో చూస్తున్న గురువుగారు చాలా కంగారు పడసాగారు. అందుకే వెంటనే తన శిష్యుని పిలిచారు. శిష్య, సమయం చేజారిపోతుంది. ఆ లక్ష్మమ్మకి కబురు పెట్టు. కాలాతీతమైతే చాలా నష్టపోతాం అని చెప్పాడు. యువతల ఇంటి విషయాలు మాట్లాడుకొని ఇంటికి బయలుదేరుతున్న సురేష్ పద్మలకు లక్ష్మి ఫోన్ చేసింది. పద్మ, ఎక్కడున్నావమ్మా? నేను బావ బయటకొచ్చామత్తా. మీ ఇద్దరిని అలా తిరగొద్దని చెప్పానా? సరే, మీ సంగతి తర్వాత చెప్తా, కానీ ఎలాగో బయట ఉన్నారు కనుక వెంటనే నేను చెప్పే చోటుకి వెళ్ళండి. అక్కడ గురువుగారిని కలవండి. ఈ కామరూప మోహిని పీడని వదిలించుకునే మార్గం ఆయన చెప్తాడు. నాకు కబురు చేశారు ఇప్పుడే అని చెప్పడంతో సురేష్ పద్మ అక్కడి నుంచి బయలుదేరారు. మరోవైపు లక్ష్మికి జరిగిన ప్రమాదం గురించి తెలిసిన సాంబా ఆమె పుట్టింట్లో ఉందని తెలియడంతో ఆమెను చూడ్డానికి అక్కడికి వెళ్ళాడు. యామ లక్ష్మి, ఇప్పుడు నీకెలా ఉంది? నీకు ప్రమాదం జరిగిందని తెలియగానే కాళ్ళు చేతులు ఆడలేదు నాకు. అందుకేనమ్మా ఉన్నపాటుగా ఇక్కడికి వచ్చేశాను. ఇప్పుడు బాగానే ఉందిలే అన్నయ్య. చూశారు కదా, కట్లు కూడా విప్పేశారు. కానీ ఏ పనులు చేయకుండా ఎక్కడా తిరగకుండా రెస్ట్ తీసుకోమన్నారు. అదే కాస్త ఇబ్బందిగా ఉంది అని చెప్పటంతో సాంబా మరో మాట రెట్టిస్తూ, నీకిలా ఉందంటే మా రాఘవగాడు అక్కడ ఎలా ఉండగలుగుతాడు చెప్పు? వాడు కూడా ఇక్కడికే వచ్చేయాల్సిందిగా అని అన్నాడు. అప్పుడతని మాటని గమనించిన లక్ష్మి, ఏంటన్నయ్య, ఏదో అడగాలననుకుని ఆగిపోతున్నారు? ఏ విషయం ఏంటి? పెద్దాడికి మీరు తెచ్చిన సంబంధం గురించేనా అని ఇక లక్ష్మికి విషయం అర్థమవటంతో, అవునమ్మా, మా రాఘవ అమ్మాయిని చూడ్డానికి వస్తామని చెప్పిన దగ్గర నుంచి పాపం వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా, ఏం బదులిస్తారా అని చాలా టెన్షన్తో ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ విషయం నీకు చెప్తే బావుంటుందని. పైగా ఆ రోజు రాఘవ పిల్లని చూడ్డానికి వస్తామని చెప్పిన రోజే నేను గమనించాను. నీకా సంబంధం అంతగా ఇష్టం లేనట్టుగా అనిపించింది. అందుకే నిన్నే నేరుగా కనుక్కుందామని వచ్చాను. నాకు అర్థమైందన్నయ్య, మీరు గమనించిందంతా నిజమే. నాకు ఆ రోజు మరోసారి ఆ పిల్లని చూడ్డం ఇష్టం లేదు. కాని ఇప్పుడు కాదు, నా ఆలోచన తప్పని అర్థమైంది. పిల్లని చూడ్డానికి రావడమే కాదు, ఆ పిల్లే మా ఇంటికి పెద్ద కోడలు. కాకపోతే ఒక చిన్న సమస్య వచ్చి పడింది. అది తీరిపోయాక పిల్లని చూడ్డానికి వస్తాం అని చెప్పటంతో, ఏమీ అనుకోపోతే ఆ సమస్య ఏంటో నాతో చెప్తే నా చేతనైన సాయం నేను చేస్తాను కదమ్మా. అంటే నీకు అభ్యంతరం లేకపోతేనే అనుకో. అభ్యంతరం ఏముంటుందన్నయ్య, మీరాయనకి చిన్ననాటి స్నేహితులు. మీతో కాక మాకొచ్చిన కష్టం గురించి ఇంకెవరితో చెప్పుకుంటాం చెప్పండి? అసలేం జరిగిందంటే, పెళ్లి చూపులకు వచ్చిన రోజు పెద్ద అడుపడిపోయాక అని మొదలుపెట్టి మొత్తం జరిగిన విషయాలన్నీ సొంత మనిషిలాంటి సాంబకి లక్ష్మి చెప్పింది. ఆ విషయం విన్నాక సాంబకి భయమేసింది. ఇంక చాలా ఆపమ్మా, ఆ దుష్టశక్తులు అవి అంటే నాకు చాలా భయం. సరే, ఆ సంగతి పక్కన పెట్టుగాని, మరి సమస్య నుంచి బయటపడే మార్గమేంటి? పాపం ఆ కామరూప మోహినీల మధ్య మన పిల్లాడిరుక్కుపోయాడే అని అడగటంతో లక్ష్మి బదులిస్తూ, డాక్టర్ నన్ను రెస్ట్ తీసుకోమండంతో ఆ పని మీదే చిన్నాడిని నా మేన కోడల్ని పంపించాను. వాళ్ళొచ్చాక తెలుస్తుంది ఈ సమస్య తీరే దారేంటో అని చెప్పింది. మరోవైపు లక్ష్మి చెప్పటంతో గురువుగారిని కలవడానికి వెళ్లిన సురేష్ పద్మలు గురువుగారిని కలిశారు. మా అత్తగారు లక్ష్మి పంపించారండి. మీరు తనకి కబురు పెట్టారని చెప్పారు. తనకి తెలుసమ్మా, ఆమె రాలేదని తెలుసు, మీరు వస్తారని కూడా తెలుసు. మరి మా అన్నయ్యని ఆ కామరూప మోహినీల పేడ నుంచి కాపాడుకోవడానికి ఏం చేయమంటారు స్వామి? అది నా శక్తికి మించిందైనా చెప్పండి, చేస్తాను. నువ్వేమీ చెయ్యొద్దు నాయనా. నువ్వు చేసిన ఒక చిన్న పొరపాటు వల్లే సమస్య కాస్త జటిలమయ్యింది. ఆ విషయం సరిచెయ్యబోతూ ఉండగానే మీ అమ్మగారి మీద ఆ దుష్టశక్తికి అనుమానం వచ్చింది.
ఇప్పుడు ప్రమాదం మీ అమ్మగారికి తప్పినా నీకు కాబోయే నీ భార్య చాలా ప్రమాదంలో ఉంది అని చెప్పటంతో వాళ్ళిద్దరూ భయపడ్డారు. అది గమనించిన గురువుగారు, ఇది భయపడుతూ కూర్చునే సమయం కాదు, ఆ దుష్టశక్తుల పీడ వదిలించాల్సిన సమయం. ఏం చేయాలో చెప్పండి స్వామి. మొదట మీ అన్నయ్యని ఆ ఇంటి నుండి దూరంగా ఆ కామరూప మోహినీల కన్ను సోకనంత దూరాన ఉంచాలి. ఆ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మోహినీకు తెలియకూడదు. ఆ తర్వాత ఏం చేయాలి స్వామి? ఆ కామరూప మోహినిల ఆశ తీరకుండా చెయ్యాలి. అది మంత్రఖండ బలంతో సాధ్యమయ్యేది కాదు, కేవలం బుద్ధిబలంతోటే చెయ్యాలి. కాబట్టి ఆ విషయం నీకు కాబోయే అర్ధాంగి చూసుకుంటుంది నాయనా అని హెచ్చరించటంతో ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. అప్పుడు పద్మ, చెప్పండి స్వామి, అదేంటి మార్గం? అంతకన్నా ముందు అసలు ఆ కామరూప మోహిని అంటే ఏంటి స్వామి, అది చెప్పండి. కామరూపం అంటే మీరనుకునేది కాదు. తాను కోరుకున్న రూపంలోకి మారి తను కోరుకునేది సాధించుకోవటమే ఈ మోహిని లక్ష్యం. అందుకే దీన్ని కామరూప మోహిని అంటారు. ఇప్పుడు ఈ మోహినికి కావాల్సింది మా అన్నయ్య, అంతేనా గురువుగారు? కాదు. మరేం కావాలి స్వామి? చలన నిధులు అని కొన్నుంటాయి. వాటి గురించి మీరు వినే ఉంటారు. అవి భూమి అడుగున ప్రయాణిస్తూ తిరుగుతాయి. ఆ నిధికి నిర్దేశించిన లక్ష్యం పూర్తయ్యే వరకు అది తనకు రక్షణ ఉన్న చోటులో కొంతకాలం స్థిరంగా ఉంటుంది. ఆ నిధిని మానవులం ఆపలేం, కాని మోహిని లాంటి దుష్టశక్తులు వాటిని బంధించగలవు. అలాంటి ఒక నిధి మీ ఇంటి కింద ఉంది. దానికోసమే అవి మీ అన్నయ్యని తమ వైపు తిప్పుకున్నాయి. ఆ నిధిలో ఉండే బంగారం గురించేనా స్వామి? వాటికా నిధి కావాలి. అసలు మోహినీలు నిధులేం చేసుకుంటాయి? పిచ్చివాడా, నిధి అంటే అన్ని వేళలా సంపదే కాదు. కొన్నిసార్లు జ్ఞానం, కొన్ని అతీత శక్తులు కూడా నిధిలాగా అమూల్యమైందవుతుంది. మీ ఇంటి కింద సంచరించే నిధిలో ఎన్నో అమూల్యమైన శక్తుల్ని సాధించే తాళపత్రాలున్నాయి. వాటిని తమ సొంతం చేసుకుని లోక వినాశనం కోసం వాడటమే ఆ కామరూప మోహినీల లక్ష్యం. అందుకే ఆ లక్ష్యం నెరవేరకుండా ఆపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిధి వాటికి చెందకూడదు అని చెప్పటంతో సురేష్కి పద్మకి విషయం పూర్తిగా అర్థమైంది. కామరూప మోహినీల లక్ష్యం గురించి తెలుసుకున్న సురేష్ పద్మలు తమ తెలివితో ఆ నిధిని ఆ దుష్టశక్తికి అందకుండా కాపాడగలరా? తమ పనికి అడ్డుపడే ప్రయత్నంలో వచ్చిన పద్మని అడ్డు తప్పించటానికి మోహిని చేసిన ప్లానేంటి? ఇంటికి రావటంతో పద్మ ఎదుర్కోబోయే ప్రమాదమేంటి? మోహినిని ఎదుర్కొనే ప్రయత్నంలో రమేష్ని ఆమెకు దూరంగా ఉంచమని గురువుగారు చెప్పిన సూచనని సురేష్ పూర్తి చేస్తాడా? తన అన్నని తాను దక్కించుకోగలడా? ఈ సందేహాలకి సమాధానం కావాలంటే మరో ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.